కెప్లర్స్ లా ఆఫ్ ప్లానెటరీ మోషన్. లా ఆఫ్ ప్లానెటరీ మోషన్ లో ఫస్ట్ వన్ ఏంటి? లా ఆఫ్ ఆర్బిట్స్, లా ఆఫ్ ఏరియాస్, లా ఆఫ్ పీరియడ్స్. లా ఆఫ్ ఆర్బిట్స్ అంటే ఆల్ ప్లానెట్స్ మూవ్ ఇన్ ఎలిప్టికల్ ఆర్బిట్స్ విత్ ది సన్ సిచ్యుయేటెడ్ ఎట్ వన్ ఆఫ్ ది ఫాకీ. అంటే పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాకీ. ఫాకీ అంటే ఏంటి? అదొక స్పెషల్ పాయింట్ అనమాట. ఎలిప్స్ దగ్గర ఉన్న ఒక స్పెషల్ పాయింట్. ఎలిప్స్ అంటే ఏంటి? ఓవెల్ షేప్, అండాకారం అంటారు కదా, దాని దగ్గర ఉన్న ఒక స్పెషల్ పాయింట్ ఒక ఫాకీ అని అంటారు. క్లియర్ మా? ప్లానెట్ అంటే మీకు తెలుసు, గ్రహం. సో అంటే సన్ చుట్టూ తిరిగి ఉన్న ఆబ్జెక్ట్స్ ని ప్లానెట్ అని అంటారు. సో ఇప్పుడు దీనికి అర్థం ఏంటంటమ్మా, ఈ పాయింట్ కి ఆల్ ప్లానెట్స్ మూవ్ ఇన్ ఎలిప్టికల్ ఆర్బిట్స్ విత్ ది సన్ సిట్యుయేటెడ్ ఎట్ వన్ ఆఫ్ ది ఫాకీ, ద లా ఆఫ్ ఆర్బిట్స్ అంటారు. అంటే గ్రహాలు పూర్తిగా గుండ్రంగా కాకుండా ఇలా అండాకార ఓవెల్ షేప్ లో కూడా తిరుగుతాయి. దాన్నే ఎలిప్టికల్ అంటారు, ఎలిప్స్ అని అంటారు. ఓకేనమ్మా? ఆ ఎలిప్స్ లో సూర్యుడు ఒక ఫోకస్ వద్ద ఉంటాడు. అదే పాయింట్ కి అర్థం. క్లియర్మా? మళ్ళీ చెప్తాను చూడండి. గ్రహాలు పూర్తిగా గుండ్రంగా కాకుండా కొన్ని గ్రహాలు ఎలా తిరుగుతాయి? ఎలిప్స్ గా, అంటే ఓవెల్ షేప్ లో కూడా తిరుగుతాయి. గుండ్రంగా కాకుండా ఓవెల్ షేప్ లో కూడా తిరుగుతాయి. అంటే ఎగ్ షేప్ లో కూడా కొన్ని గ్రహాలు తిరుగుతాయి. ఆ ఆ ఎగ్ షేప్ లో తిరిగే గ్రహాలు ఆ ఎలిప్స్ లో, దాని ఎలిప్స్ అంటారు. ఆ ఎలిప్స్ లో ఈ యొక్క సూర్యుడు ఒక ఫోకస్ వద్ద ఉంటాడు. దాన్ని లా ఆఫ్ ఆర్బిట్స్ అని అంటారు. నెక్స్ట్ ఏంటి? లా ఆఫ్ ఏరియాస్. ది లైన్ దట్ జాయిన్స్ ఎనీ ప్లానెట్ టు ది సన్ స్వీప్స్ ఈక్వల్ ఏరియాస్ ఇన్ ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైం. ఇంటర్వెల్ అంటే ఏంటి? పీరియడ్ ఆఫ్ టైం. ఇంటర్వెల్ అంటే ఏంటి? పీరియడ్ ఆఫ్ టైం. ఓకేనమ్మా? సో ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, ఏరియాస్ అంటే ఏరియా అంటే స్పేస్ కవర్డ్ అని, స్వీప్ అంటే ఏంటి? కప్పడం. ఓకేనమ్మా? డన్. ఇప్పుడు ఒకేబర్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే, గ్రహము సూర్యునికి దగ్గరగా ఉన్నప్పుడు వేగంగా గ్రహం ఏంటి? సూర్యునికి దగ్గరగా ఉన్నప్పుడు చాలా ఫాస్ట్ గా, అదే సూర్యునికి దూరంగా ఉన్నప్పుడు నెమ్మదిగా కదులుతుంది. ఇవి ప్లానెట్స్. ఏంటో మళ్ళీ చెప్తాను చూడండి. ప్లానెట్స్ అనేవి సూర్యునికి దగ్గరగా ఉన్నప్పుడు చాలా ఫాస్ట్ గా తిరుగుతాయి. అదే ప్లానెట్స్ సూర్యునికి దూరంగా ఉన్నప్పుడు చాలా స్లోగా తిరుగుతాయి. 30 రోజుల్లో ఈ యొక్క గ్రహం అనేది స్వీప్ అంటే ఏంటి? కవర్ చేసే ఏరియా మాత్రం ఎప్పుడూ సమానంగా ఉంటుంది. అది పాయింట్ కి అర్థం. The square of time of period of revolution of a planet is proportional to the cube of the semi-major axis of the ellipse traced out by the planet. అంటే దీనికి అర్థం ఏంటంటే అమ్మా, నేర్చుకున్నాం. టైం పీరియడ్ అంటే ఏంటి? టైం ఫర్ వన్ కంప్లీట్ రెవల్యూషన్, దాని టైం పీరియడ్ అంటారు. సెమీ మేజర్ యాక్సిస్ అంటే ఏంటి? అంటే సగటు దూరం, యావరేజ్ డిస్టెన్స్ అనమాట. సన్కి ఉన్న ఒక యావరేజ్ డిస్టెన్స్ ఏమంటారు? సెమీ మేజర్ యాక్సిస్ అని అంటారు. ప్రొపోర్షనల్ అంటే ఏమంటారు? ప్రొపోర్షనల్ అంటే ఇంక్రీజెస్ టుగెదర్. ఓకేనమ్మా? సమానుపాతం అంటారు. టుగెదర్ ఇంక్రీజ్ అవ్వడం, రెండు కలిసి ఒకేసారి ఇంక్రీజ్ అవ్వడం. ఏదైనా ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కాకుండా రెండు సమానంగా ఒకేలా ఇంక్రీజ్ అవ్వడం, దాన్ని ప్రొపోర్షనల్ అంటారు. ఇదన్నీ ఒకేబులరీ. ఇప్పుడు మనం దీనికి అర్థం నేర్చుకుందాము. దీనికి అర్థం ఏంటంటే అమ్మా, గ్రహం సూర్యునికి ఎంత దూరంగా ఉంటే అంత ఎక్కువ సమయం తీసుకుంటుంది చుట్టూ తిరగడానికి, అంతే ఈ పాయింట్ కి అర్థం. క్లియర్మా? ఇంకా ఎఫెక్టివ్ గా చెప్పాలి అంటే, ఆర్ ప్లానెట్ మోర్ టైం, నియర్ ప్లానెట్ లెస్ టైం. ఒక దూరం ఉన్న ప్లానెట్ ఎక్కువ టైం తీసుకుంటుంది, దగ్గర ఉన్న ప్లానెట్ తక్కువ టైం తీసుకుంటది. ఇంకా ఈజీగా చెప్పాలంటే అంటే ఏమి లేదా, మీ పాయింట్ కి అర్థం ఏంటంటే సింపుల్. ఒక గ్రహం సూర్యుడి నుండి ఎంత దూరంలో ఉందో మనకి తెలిస్తే అది సూర్యుని చుట్టూ తిరగడానికి ఎన్ని రోజులు లేదా ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఈ యొక్క సూత్రం ద్వారా మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. అదే లా ఆఫ్ పీరియడ్స్ అంటారు. సో ఇదమ్మా కెప్లర్స్ లా ఆఫ్ ప్లానెటరీ మోషన్. హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ.